హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి నిన్న రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి ఆల్మోస్ట్ అన్నిటికీ అయితే డేట్స్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే అందులో మనకి ఎన్టీపీ సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితేంది, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించింది అయితేంది, అందులో డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో చాలామంది కూడా సార్ అసలుకి అన్ని మెన్షన్ చేశారు కానీ అవి ఎందుకు డేట్స్ ఇవ్వలేదు, అసలు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనం క్లియర్గా చూద్దాం. అదేవిధంగా ఇంతకుముందు మనకు సంబంధించి ఒక నోటీస్ అయితే మనకి సోషల్ మీడియాలో ఒక సర్క్యులేట్ అయిందనమాట. సో అది ఆల్మోస్ట్ 99.99% సిమిలారిటీ ఉండడం జరిగింది. మరి దాన్ని బట్టి చూస్తే అది నిజమా అబద్ధమా, అసలు ఫేకా రియలా, మరి ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది ఎన్టీపీసీ, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ మీరు ఎన్టీపీసీఏ మీ టార్గెట్ అనుకుంటే, రైల్వేనే మీ జాబ్ అనుకుంటే, సో గ్రూప్ డిఏ కానివ్వండి, ఏఎల్పీ కానీ, ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎనీ రైల్వేకి సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా సరే మీ టార్గెట్ కనుక రైల్వే జాబ్ అనుకుంటే మన కిరణ్ స్టడీస్ యాప్ నుంచి మీకు బిగ్ డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎన్టీపీసీ మీకు 1 year వ్యాలిడిటీ తోటి కేవలం 499 రూపీస్కే క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ వస్తాయి. గ్రూప్ డి వచ్చేసరికి మీకు 1 year వ్యాలిడిటీ తోటి 499 రూపీస్కే మీకు క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ వస్తాయి. అండ్ ఏఎల్పీ వచ్చేసరికి మీకు 1 year వ్యాలిడిటీ తోటి 499 రూపీస్కే మీకు క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ వస్తాయి. ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ వచ్చేసి మీకు 1 year వ్యాలిడిటీ తోటి 499 రూపీస్కే మీకు క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ వస్తాయి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 499 for 6 months, and technician grade 3 for 6 months 499, and RRB JEE CBT 1 వచ్చేసరికి 6 months 499, and రైల్వే 2000 ప్లస్ మాక్ టెస్ట్ అనమాట. కంప్లీట్గా ఎన్సీఆర్టీ బేస్డ్ రైల్వేకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితేంది, ఎన్టీపీసీ రీసెంట్గా జరిగిన 2022 పేపర్లు, అఫీషియల్ పేపర్లు అయితేంది, ఎక్స్క్లూజివ్గా మీకు మాక్ టెస్ట్లు, ఎన్సీఆర్టీ బేస్డ్ మాక్ టెస్ట్లు, అన్ని రైల్వే ఎగ్జామ్స్ కావాలనుకుంటే సపరేట్ అనమాట మాక్ టెస్ట్లు 499 రూపీస్. లేదు సార్ నాకు కంప్లీట్ అన్ని ఎగ్జామ్స్ సంబంధించి కంప్లీట్గా క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ కావాలనుకుంటే మీకు 1 year వ్యాలిడ్ తోటి 999 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది లిమిటెడ్ ఆఫర్, ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా మనకు ఆల్మోస్ట్ అన్నిటికీ డేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక మనం ఇప్పటికి కూడా ఇంకా ఎగ్జామ్ నాకు ఏ రోజు పడుతుందో, డేట్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతా, అవన్నీ వదిలేయండి. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి. ఇప్పుడు నేను చెప్తాను ఎన్టీపీ సంబంధించి కూడా క్లియర్గా మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకేనా, కానీ ఈ ఆఫర్ అనేది లిమిటెడ్ ఆఫరే, టైం పోతే మళ్ళీ రాదు. నేను ఫస్ట్ ఒకటే చెప్తున్నాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫస్ట్ ఆలోచించాల్సింది మనకున్న టైంలో, ఈ స్టిపులేటెడ్ టైంలో మనం ఎంతవరకు కవర్ చేయగలుగుతాము. మనకున్న దాంట్లో లిమిటెడ్ సోర్సు, ఎక్కువ బుక్స్ చదవకోకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏది ఇంపార్టెంట్. ఎందుకంటే రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్ అయితేంది, 3 ఉద్యోగాలు సాధించే అనుభవం, 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఒకసారి వీడియోస్, డెమో వీడియోస్ చూడండి. నేను చెప్తున్నాను కాకుండా మీకు వీడియోస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇది కంప్లీట్ కోర్సు గురించి. ఒకవేళ మీ కోర్సు గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. అక్కడి నుంచైనా సరే మీరు డెమో వీడియోస్ చూసి మాక్ టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. బట్ ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఎగ్జామ్ డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, మనం అంటే మనకి నిన్న వచ్చిన దాంట్లో ఏంటంటే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, పారామెడికల్ కానీ, అదేవిధంగా మనకి ఎన్టీపీసీ సంబంధించి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ డేట్స్ అయితే ఇవ్వలేదన్నమాట. కానీ మనకు ఒక నోటీస్ అయితే ఈ షెడ్యూల్ రావడానికంటే ముందు ఒక 2 days ముందు సోషల్ మీడియాలో అయితే ఒక నోటీస్ అయితే సర్క్యులేట్ అయింది. అది నా దగ్గర కూడా వచ్చింది. బట్ అఫీషియల్గా మనకు వచ్చేంత వరకు దాని గురించి డిస్కస్ చేయొద్దని చెప్పి నేను చెప్పలేదు. బట్ ఇక్కడ ఏంటంటే సిమిలారిటీగా మనకి ఏదైతే నిన్న ఇచ్చిన డేట్స్ యాజ్ టీజ్గా దానికి మ్యాక్సిమం మనకి సెట్ అయింది కాబట్టి, సిమిలారిటీగా ఉన్నది కాబట్టి మనం ఇప్పుడు దానిలో ఇచ్చిన డేట్స్ ఏంటిది, మనకి ఎప్పుడు జరగబోతున్నారు దాని గురించి చూద్దాం. రైట్, మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసరికి ఇక్కడ ఎగ్జాక్ట్ డేట్తో సహా ఇవ్వడం జరిగింది. సో జనవరి 2025 జనవరి 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు ఉంటుంది. మళ్ళీ జనవరి 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు ఉంటుంది. మళ్ళీ జనవరి 27వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉంది. మళ్ళీ దాని తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ గ్యాప్ ఎక్కడికి వెళ్ళింది తెలుసా, జనవరి నుంచి మళ్ళీ మార్చికి వెళ్ళింది అనమాట. మళ్ళీ మార్చి 3వ తారీఖు ఉంది, 4వ తారీఖు ఉంది, 5వ తారీఖు ఉంది, 6వ తారీఖు, 7వ తారీఖు ఉంది అనమాట. ఇది ఆర్పిఎఫ్ సంబంధించి కానిస్టేబుల్ డేట్ టెంటేటివ్ అనమాట. నెక్స్ట్ పారామెడికల్ వచ్చేసరికల్లా మార్చిలో కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్ ఏదైతుందో దానికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఏప్రిల్లో జరగబోతుంది. నెక్స్ట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికల్లా మే నుంచి జూన్కి 2025 అనమాట. అయితే ఇక్కడ చాలామంది గ్రూప్ డి ఎగ్జామ్ అసలు నోటిఫికేషన్ ఇప్పుడు అక్టోబర్లో రావాలి, ఇంకా రాలేదు, బట్ ఖచ్చితంగా వస్తుంది. మరి అది ఎప్పుడు జరుగుద్ది అంటే ఖచ్చితంగా వీటి తర్వాతనే ఉంటుంది, మే జూన్ తర్వాతనే గ్రూప్ డి అయితే జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మెజారిటీగా చాలామంది స్టూడెంట్స్ కూడా
కూడా ఎన్టీపీసీ గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. ప్రిపరేషన్ కూడా చాలామంది వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు సార్ మాకు డేట్స్ ఇవ్వలేదు అంటారు. మరి ఇవే 100% నమ్మాలా వద్దా అంటే నేను ఒకటే విషయం చెప్తున్నాను. మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ ఇచ్చింది అయితే అఫీషియల్గా కాదు ఇది. ఈ డేట్స్ అనేది మనకు ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నోటీస్. బట్ మనకి నిన్న ఇచ్చిన రైల్వేకి సంబంధించి చూస్తే నోటీసు మ్యాక్సిమం 100% అది ఇది సిమిలారిటీ ఉంది కాబట్టి ఇది నమ్ముతున్నాం. కాకపోతే మనకు ఒక ఐడియా ఉండాలి. ఓకే, సో అండ్ సోకి మనకి ఎగ్జామ్ జరుగుతాయి అని ఒక కాన్ఫిడెంట్ ఉంటే చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో మీకు ఒక బూస్టింగ్ ఉంటుందని చెప్తున్నాను. కానీ మీ టార్గెట్ ఏంటి అంటే జనవరి కల్లా, ఓకేనా, మ్యాక్సిమం జనవరి కల్లా మీరు జనవరి లేదా ఫిబ్రవరి కల్లా, మోస్ట్లీ జనవరి లేదా ఫిబ్రవరి కల్లా ఎవరైతే ఎక్స్క్లూజివ్గా ఎన్టీపీసీ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో మీ సిలబస్ కంప్లీట్ కావాలి. దాని తర్వాత ఏం చేయాలి? మాక్ టెస్టులు రాయాలి. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ మీరు ఇక్కడ చెప్తున్నట్టుగా ఏప్రిల్, మే, జూన్ అంటారు కదా సార్, ఇంకా చాలా టైం ఉంది కదా, నేను అప్పటిదాకా రిలాక్స్ అవుతాను, నేను అప్పటిదాకా పార్ట్ టైం జాబ్ చేస్తాను, నేను అప్పటిదాకా వేరేది ప్రిపేర్ అవుతాను, నాకు అప్పటిదాకా బ్యాంక్ మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను అప్పటిదాకా ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతాను, నేను అప్పటిదాకా స్టేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాను, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నాను, ఇలాంటి అన్నిట్లో పెడితే లాస్ట్కి ఏమైందంటే అంటాం కదా, 2 పడవల మీద కాలు పెట్టదు. ఎందుకు? ఆ పడవ అటు పోతుంది, ఈ పడవ ఇటు పోతుంది, నువ్వు మధ్యలో మునిగిపోతావు. సో నీకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. వాళ్ళు అన్నట్టుగా నిజంగా మనకి ఎగ్జామ్ కనుక ఏప్రిల్, మేలో కనుక ఎగ్జామ్ కనుక నిజంగా జరిగితే CBT1 మీకు చాలా వరకు టైం అనేది సఫిషియెంట్గా ఉంది. అట్లీస్ట్ ఈ రోజు నుంచి డే 1గా నువ్వు ప్రిపేర్ అయినా సరే ఎన్టీపీసీలో నువ్వు జాబ్ క్రాక్ చేయడానికి నువ్వు అర్హత సాధించినట్లే. అందువల్ల మీరు ఉన్న టయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నేను సగం చదువుతా అంటే చెప్తున్నాను కదా, మనం అందరం కూడా సగం కాకుండానే పోతాం. నువ్వు నిజంగా జెన్యూన్గా నీకు రైల్వేనే ఇంపార్టెంట్ అనుకుంటే దాని మీదే ఫోకస్ చేయి. చాలా వరకు వేరియేషన్ ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సార్ నేను తెలంగాణ ఎగ్జామ్లో గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, సో అది నాకు రైల్వేకి ఆల్మోస్ట్ సిమిలారిటీగా అంటారు. ఎలా సిమిలారిటీగా అవుతుంది? నీకు రైల్వేకి వచ్చేసరికల్లా అర్థమెటిక్ రీజనింగ్ నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, కానీ గ్రూప్స్కి వచ్చేసరికల్లా వాటి మీద ఫోకస్ తక్కువ ఉంటుంది. ఓన్లీ రీజనింగే ఒక 20 నుంచి 30 మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడ 70% వరకు 60 నుంచి 70% మార్క్స్ ఎన్టీపీసీలో ఉంటాయి. మరి ఇది ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు? ఇంకొక అతను స్టూడెంట్, సార్ నాకు బ్యాంక్ ఎగ్జామ్ ఉంది సార్, నాకు మెయిన్స్ ఉన్నాయి సార్, నేను ఇది అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుతాను. ఓకే, నీకు సఫిషియెంట్గా టైం ఉండి నువ్వు అది చేయగలుగుతావు, ఎస్ అనుకుంటే ప్రిపేర్గా, కానీ ఇది సగం అది సగం ప్రిపేర్ అవ్వద్దు. ఒకసారి సిలబస్ చూడండి. సిలబస్ చూసి సిలబస్లో ఏమున్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, బ్యాంక్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎస్ఎస్సి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, అసలు రైల్వే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఈ మూడింటికి ఒకటే సిలబస్ ఉందా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పాను, దయచేసి మిస్టేక్ చేయకండి. నీ టార్గెట్ రైల్వే జాబా, దాని మీదే వెతుకు. ఎంత దూరం అనేది ఎన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడు, ఒకసారి అనాలిసిస్ చేయి, నీ సబ్జెక్ట్ ఎక్కడ స్ట్రెంత్ ఉన్నావు, ఎక్కడ వీక్నెస్ ఉన్నావు అనేది చూసుకొని దాంట్లో నువ్వు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇంకొక చాలామంది స్టూడెంట్ చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఈ రైల్వే అన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా చూస్తున్నారు. బాబు, రైల్వే విచ్ మీన్స్ అన్నిటికీ సేమ్ సిలబస్ ఎక్సెప్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఒక్కదానికే డిఫరెంట్ సిలబస్, రిమైనింగ్ అన్ని రైల్వే ఎగ్జామ్స్కి కామన్ సిలబస్. నువ్వు చదివేదంతా కామన్. సార్ నేను ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 3కే నేను ప్రిపేర్ అవుతాను, నేను ఎన్టీపీసీ లెవెల్ ప్రిపేర్ గాను, నేను ఓన్లీ గ్రూప్ డీకి మాత్రం ప్రిపేర్ అవుతాను, నేను ఎన్టీపీసీ లెవెల్ ప్రిపేర్ గానంటే వాళ్ళక్కడ మేబీ నువ్వు ఎన్టీపీసీ రాసేటప్పుడు అండర్ గ్రాడ్యుయేట్కి గ్రాడ్యుయేట్లకి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ సిలబస్ సేమ్, క్వశ్చన్ ప్యాటర్న్ సేమ్, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. కొంచెం ఇక్కడ ఈజీ టు మోడరేట్ అడిగితే అక్కడ మోడరేట్ నుంచి డిఫికల్ట్ లెవెల్ అడగవచ్చు, కానీ చదువుడు మాత్రం ఒకటే కదా. మరి నువ్వు ఇది ఈజీ క్వశ్చన్సే, నేను ఓన్లీ ఈజీ క్వశ్చన్సే చదువుకొని పోతాంటే ఎగ్జామ్లు అవే వస్తాయా? అలాంటి నెగిటివ్ కాన్సెప్ట్ ఉంటే అందరూ వదిలేయండి. నువ్వు గ్రూప్ డీ చదువుతున్నా, ఎన్టీపీసీ చదువుతున్నా, టెక్నీషియన్ చదువుతున్నా, దేని చదువుతున్నా కాన్సెప్ట్ సేమ్, సబ్జెక్టు సేమ్. ఇక నువ్వు చదవాల్సింది ఏముంది? అన్నిటికీ ఒకటే అనుకోని ప్రిపేర్గా, నువ్వు దేనికి ఎలిజిబుల్ అవుతావు దానికి అప్లై చేసినావు ప్రిపేర్గా, అంతేగాని సార్ నాకు ఇంటర్మీడియట్ కదా ఓన్లీ ఈజీ క్వశ్చన్ అంటే నువ్వు ఇంటర్మీడియట్కి అప్లై చేసినోడు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడు అప్లై చేస్తున్నావు. ఒకసారి ఆలోచించు, నువ్వేం చదివినావు? బీటెక్ చదివావు, డిగ్రీ చదివినోడు ఉన్నాడు, పిహెచ్డీ చేసిన ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అయ్యేట్టున్నాడు, వాడు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తాడు. మరి వాడికి వచ్చిన మార్కులు ఇప్పుడే పాస్ అయిన వచ్చినోడు మార్కులు రెండు ఇద్దరికి సేమ్ వస్తాయా? డిఫరెన్స్ ఉంటుంది కదా. మరి మీరు అనుకున్న ప్రకారం వాళ్ళు చేస్తారు క్వశ్చన్, మరి నువ్వు ఎందుకు చేయలేవు? నీకు ఈజీ క్వశ్చన్లు వేయాలిగా. అందుకోసమే మీరు అలా ఎవరైనా సరే ఈజీ క్వశ్చన్లు వస్తాయి, పేపర్ చాలా ఈజీగా ఉంటుంది, ఇంటర్మీడియట్ పేపర్ కానీ చెప్పే వాళ్ళ మాటలు ఎవ్వరీ నమ్మొద్దు. ఓకేనా? నీ కాన్సెప్ట్ ఏంది? ఓకే, నువ్వు బిగినర్వి,
కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే మన కిరణ్ స్టడీస్ యాప్ని అదే చెప్తున్నాను. నువ్వు ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవుతున్నావా, నేను అంతవరకే చెప్తాను. నేను వేరేది 1% కూడా ఎక్స్ట్రా చెప్పాను. నా క్లాసెస్ అలానే ఉంటాయి, నేను ఇచ్చే పీడిఎఫ్ ఫైల్స్ ఎలా ఉంటాయి, నేను ఇచ్చే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, నేను పెట్టే ఈవెన్ మాక్ టెస్ట్లు కూడా ఎక్స్క్లూజివ్గా రైల్వే ఎగ్జామ్ సంబంధించినే ఉంటాయి. ఎస్, చాలా డిఫరెంట్ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, ఎస్ఎస్సి ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, స్టేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, రైల్వే ఎగ్జామ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇది అందరూ కూడా మర్చిపోతారు. అన్నిటి సిలబస్ ఏమో చూస్తే సబ్జెక్ట్స్ అన్ని సిమిలారిటీగా ఉంటాయి, కానీ అడిగే విధానం వేరే ఉంటుంది. నువ్వు గ్రూప్స్కి చదవాలంటే ఎకానమీ ఒక పేపర్ చదవాలి, కానీ ఇక్కడ 4 to 5 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావు. ఓకేనా? అంటే ఈ వేరియేషన్స్ అన్నీ కూడా ఉంటాయనే ఉద్దేశంతో నీ టార్గెట్ కనుక రైల్వే జాబ్ అనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేయండి. నువ్వు అదే కనుక అనుకుంటే క్లాసెస్ వినండి, పీడిఎఫ్ ఫైల్ చదవండి, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ మాత్రమే రాయండి. దానికి సంబంధించిన స్టిపులేటెడ్ టైం 90 minutes అంటే 90 minutesనే క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నావు, సో ఇదంతా ఉంటుంది అనమాట. అంతేగాని నేను బ్యాంకు చదువుతానులే, నేను ఎస్ఎస్సి చదువుతున్నానులే, సేమ్ సిలబస్గా, ఎస్ కొంచెం సిమిలారిటీ ఉండొచ్చు, కానీ ఈ ప్యాటర్న్కి ఆ ప్యాటర్న్కి ఏంటిది డిఫరెంట్? క్వశ్చన్స్ లాస్ట్ టైం పోల్చుకుంటే క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ చేశాడు, రైల్వే కూడా చేంజ్ చేశాడు. ఈజీ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, డిఫికల్ట్ లెవెల్ అడుగుతుంది. మరి ఎలా అడుగుతుంది అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ చూస్తే తెలుస్తుంది, అఫీషియల్ పేపర్ చూస్తే తెలుస్తుంది, ఒక ఎగ్జామ్ రాస్తే నీకు తెలుస్తుంది. అందుకోసమే పేపర్ ఈజీగా వస్తుంది, మోడరేట్గా వస్తుంది, హై లెవెల్గా వస్తుంది, వదిలేయి. పేపరు ఎవ్వరికి ఎలా వచ్చినా భారతదేశంలో రాసే ప్రతి ఒక్కరికి అందరూ రాయాల్సిందే. నువ్వు ఇప్పుడే పాస్ అయ్యావు అని చెప్పి నీకు ఈజీగా ఇయ్యడు, 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా కానీ చెప్పి వేరే వాళ్ళకి టఫ్గా ఇవ్వడు. సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఆర్టికల్ 14 ప్రకారం మన ప్రిపరేషన్ కూడా అందరం పర్ఫెక్ట్గా ఇచ్చిన సిలబస్ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఇది మనకి ఎగ్జామ్ డేట్స్, ఇవి అఫీషియల్గా కాకపోయినా టెంటేటివ్ కాబట్టి మ్యాక్సిమం మనకి ఇచ్చిన సర్క్యులేట్ అయ్యింది సరిపోతుంది. కాబట్టి అందుకోసం నేను ముందే చెప్తున్నాను, ఒకవేళ ఇది ఫేక్ అయినా సరే మీరు జనవరి ఫిబ్రవరి కల్లా మీ సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి. నీకు రైల్వే జాబే కావాలా, ప్రిపేర్ కా, అన్ని పక్కన పెట్టు. పండగలు ఉంటే ఒకరోజు చూడి 2 రోజులు చేయి, దసరాకు ఉందా 2 రోజులు టైం వేస్ట్ చేయి, నో ప్రాబ్లం. అన్ని పక్కన పెట్టి చదవను కూడా నేను ఎప్పుడు చెప్పను, కానీ చదివే టైంలో కనుక పర్ఫెక్ట్గా సిన్సియర్గా చదవాలి. చదువుతున్నావా, జాబ్ తెచ్చుకునేంత వరకే చదవాలి, ఎగ్జామ్ రాసేంత వరకే నీ టార్గెట్. ఎగ్జామ్ రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. జాబ్ వస్తుందా రాదా, చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయి కదా, ఏ జోన్కి అప్లై చేయాలి, ఎలా, ఎంత గందరగోళము, ఎన్ని మెసేజ్లు, అసలు అవన్నీ వదిలేయండి. అవన్నీ సెకండరీ, అవన్నీ మనకి పనికిరాని పనులు. అవన్నీ ఫస్ట్ 1 గంట ఆలోచించు, నేను ఎక్కడ పెట్టుకోవాలంటే ప్రతి వీడియో కూడా ఉంది, అవి చూడండి, అప్లై చేసేయండి, మీ ప్రిపరేషన్కే టైం కేటాయించండి. లైఫ్లో కొన్ని డిసిషన్లు కొన్నిసార్లు హార్ష్గా తీసుకోవాల్సి వస్తుంది. అది మన లైఫ్, మనం సెటిల్ కావాలనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేయాలి కదా. మీరు షార్ట్ టర్మ్ గోల్స్ గురించి లాంగ్ టర్మ్ గోల్స్ చాలామంది మర్చిపోతున్నారు. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చిన ప్రిపేర్ అవుతాను. ఇప్పటికి కూడా చాలామంది గ్రూప్ డి నోటిఫికేషన్ రాలే కదా, గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను ప్రిపేర్ అవుతానే వాళ్ళు 90% ఉంటారు. కాబట్టి కింద కామెంట్ జెన్యున్గా చేయండి, సార్ నేను గ్రూప్ డి నోటిఫికేషన్ పడతాను. ఎందుకంటే మళ్ళీ అందులో ఒక డైలమా ఏంటది, 10th ఉంటుందా, ఓన్లీ 10th ఈసారి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, ఓన్లీ ఐటీఐ మాత్రమని ఒక నోటీస్ అయితే ఇచ్చిరు వాళ్ళు. ఏమని, టెక్నికల్ పోస్టులకు సంబంధించి ఐటీఐ కంపల్సరీ లేదా సీసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పారు. ఒక లేకుండా కూడా ఐటీఐ లేకుండా కొన్ని నాన్ టెక్నికల్ పోస్టులనే ఉంటాయి, వాటికి కూడా 10th ఎలిజిబుల్. ఇవి నేను చాలా వీడియోలో చెప్పాను, కానీ అది నోటిఫికేషన్ వచ్చేంత వరకు చూసేంత వరకు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే నీకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంది, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఉంది, అండర్ గ్రాడ్యుయేట్లో మంచి పోస్ట్ ఉన్నాయి, ఎస్ నువ్వు ప్రిపేర్గా దానికి. నీకు ఒక అవకాశం ఇస్తే గ్రూప్ డి కూడా 10th కూడా నీకు అన్నిటికి ఇస్తే అప్లై చేయి. ప్రిపరేషన్ అయితే ఉండదు కదా, దానికి ఎన్టీపీసీకి ఒకలాగా గ్రూప్ డికి ఒకలాగా ఉండదు కదా. మరి మీరు ఎందుకు, మీ మనసు ఎందుకు అలా ఆలోచిస్తుంది, మీరు ఎందుకు అంత డీవియేటెడ్గా అంత సీరియస్గా ఆలోచిస్తారు? వద్దు, లైఫ్ అనేది ఫుల్ ఆఫ్ ఛాన్సెస్ మనకు చాలా ఉంటాయి. నువ్వు ఒక పాత ఎంచుకున్నావు, ఏమని, నేను రైల్వే జాబ్ సాధించాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు దానికి సమగ్రంగా నువ్వు అదే రూట్లో వెళ్ళు. నీకు తెలియకపోతే 10 మందిని అడుగు, మనకి ఫ్రీ ఆఫ్ సోర్స్ ఉంది యూట్యూబ్లో. ప్రతి ఒక్కరు నాలంటూ లక్షల వేల మంది ఉన్నారు, ప్రతిదానికి ఎవరో ఒకరు సొల్యూషన్ చెప్తూనే ఉంటారు. కానీ నువ్వు అది రైట్ పొజిషన్లో తీసుకొని, రైట్ పాయింట్ ఆఫ్లో తీసుకొని కరెక్ట్ వేలో అనుసరిస్తున్నావా లేదని ఆలోచించు. అంతేగాని సగం వద్దు. నేను సగమే చదువుతాను, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్లే చదువుతాను, నాకు ఎగ్జామినేషన్ డేట్ ఇస్తేనే నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటే నువ్వు కాంపిటీషన్లో ఉంటే రేపు నీకు జాబ్ రాదు. నీకు మార్క్ లిస్ట్లో ఫైనల్ లిస్ట్లో నీ నేమ్ ఉండాలంటే చెప్పాను కదా, టెంపరీ గోల్స్ను పక్కన పెట్టి పర్మనెంట్ గోల్స్ మీద ఫోకస్ చేయి, 100% మీకే జాబ్ వస్తుంది. ఇక మీరు దయచేసి టైం వేస్ట్ లాంటివి చేసుకోకుండా మీకు ఎక్స్క్లూజివ్ రైల్వే గురించే క్లాసెస్, పీడిఎఫ్ ఫైల్స్, మాక్ టెస్ట్ కావాలంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ నాతో ఏమైనా రైల్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాట్లాడాలన్నా సరే మీరు కాల్ మీ ఫర్ యాప్ అని ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని మాట్లాడవచ్చు అనమాట. సో ఇవి ఎగ్జామ్ డేట్స్ గురించి. ఇక మీకు నిన్న నుంచి ఇదే గోల, సార్ ఎన్టీపీసీ డేట్స్. ఓకేనా, టెంటేటివ్
సో అండ్ సో ఫిక్స్ కానీ మీ సిలబస్ మాత్రం జనవరి ఫిబ్రవరి కల్లా కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత ఎగ్జామ్స్ రాలి. నేను డే వైజ్ షెడ్యూల్ టైం టేబుల్ ఎట్లా అనేది కూడా కుదిరితే రేపు కానీ వెళ్ళి ఒక వీడియో చేస్తాను. ఓకేనా. కోర్స్ తీసుకునే వాళ్ళు మాత్రం ఆఫర్ ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. కంటెంట్ మీరు చూడండి, ఇంత తక్కువ పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. మీరు ఒకసారి కంటెంట్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే రైల్వేకి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో థ్యాంక్ యూ సో మచ్.